హలో పీపుల్, నేను మీ మధు కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు తయారు చేసుకోబోతున్నాం టమాటా పులావ్. పిల్లలకి ఈ టమాటా పులావ్ని లంచ్ బాక్స్లో పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా టమాటా పులావ్ ప్రాసెస్ని చూడండి. ముందుగా 3 కప్స్ రైస్ని బాగా వాష్ చేసి పక్కకు పెట్టుకోండి. అడుగు మందం గల గంజును పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక స్పైసెస్ని యాడ్ చేసుకోండి. బగారా ఆకులు, బగారా పువ్వు, కొంచెం అనాస పువ్వు, 4 లవంగాలు, 5 దాల్చిన చెక్క, 1 ఇలాచి, 1 మరాఠీ మొగ్గ, కొంచెం కసూరి మేతి, కొంచెం సాజీరా వేసి బాగా వేయించుకోండి. ఇవి బాగా వేగాక ఆనియన్, మిర్చి వేసి బాగా కలపండి. ఆనియన్ బాగా వేగాక కొంచెం పుదీనా వేసుకోండి. పుదీనా బాగా వేగాక 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి. ఇవి అన్నీ బాగా కలుపుకున్నాక 2 టమాటాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. టమాటా పీసెసే కాకుండా టమాటాను మిక్సీలో పట్టి అయినా వేసుకోవచ్చు. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. టమాటా బాగా వేగాక ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోండి. టమాటా బాగా వేగాక 3 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, ముందుగా వేసుకున్న సాల్ట్ టేస్ట్ చూసి సరిపోకుంటే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి 2 మినిట్స్ మూత పెట్టుకొని వాటర్ బాయిల్ కానివ్వండి. వాటర్ బాగా బాయిల్డ్ అయ్యాక ముందుగా నానబెట్టుకున్న రైస్ని అందులో వేసి బాగా కలుపుకోండి. ఇలా రైస్ మొత్తం వేసుకున్నాక హై ఫ్లేమ్లో 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వండి. ఈజీ అండ్ టేస్టీ టమాటా పులావ్ రెడీ. 15 మినిట్స్లో ఈ టమాటా పులావ్ని రెడీ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధు కుకింగ్ బ్లాగ్స్. సైనింగ్ ఆఫ్.